Yeah, dear students, let us see third question in the question number 19. Question number 19 లో థర్డ్ క్వశ్చన్ చూద్దాము. దిస్ ఇస్ అ క్వశ్చన్ విచ్ ఈజ్ ఆస్డ్ ఇన్ అవర్ మార్చ్ 2026. మొన్నటి మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఒకసారి చూద్దాం. ఓకే, సో వాట్ ఇస్ ద క్వశ్చన్? ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పేర్ ఆఫ్ లైన్స్ ax square plus 2hxy plus by square equals 0 and lx plus my plus n equal to 0 is n square root h square minus ab by mod am square minus 2h lm plus bl square. ఓకే, సో ఇది చాలా ఈజీనే, కొంచెం ఇబ్బంది పడొద్దు, చాలా సింపుల్ వేగా అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి, వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఈస్, ఓకే, సో హియర్ వీ హ్యావ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో మనకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ అంటే ఇంతకుముందు నేర్చుకున్నట్టుగా ఇట్ ఈస్ అ పేర్ ఆఫ్ లైన్స్. ఈ రెండు లైన్స్ కంబైన్డ్ ఈక్వేషనే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ 0. ఈ రెండు కంబైన్ అయితేనే ఇది. ఓకేనా? సో వాటిని ఏమనుకుంటాం మనము, వన్ ఈజ్ L1x ప్లస్ M1y ఈక్వల్ 0 అండ్ అదర్ వన్ ఈజ్ L2x ప్లస్ M2y ఈక్వల్ 0. ఓకేనా? సో యాజ్ పర్ ద క్వశ్చన్ క్వశ్చన్ ఏంటి? ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై, ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పడ్డది ఎలా? ఫార్మ్డ్ బై ద పేర్ ఆఫ్ లైన్స్, అంటే ఈ రెండు లైన్స్ అండ్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ 0. ఇక్కడ ప్లస్ ఎన్ ఉందంటే ఏంటిది? ఇది ఆరిజిన్ ద్వారా పాస్ కాదు, ఇది లేకుంటే ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. ఇక్కడ ఎన్ ఉందంటే కాన్స్టెంట్ అంటే ఆరిజిన్ ద్వారా పాస్ కాదు. అంటే ఆ లైన్ ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి లైక్ దిస్. సో దిస్ ఈజ్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ 0. ఓకేనా? సో ఇప్పుడు ఈ మూడు లైన్లు మీట్ అయ్యి ఏమొచ్చింది మనకు? ఒక ట్రయాంగిల్ వచ్చింది. వి గాట్ ఏ ట్రయాంగిల్. నౌ దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. ఎంత ఈ ఏరియా ట్రయాంగిల్ ఎంత అని ప్రూవ్ చేయమంటున్నారు మనల్ని? ఎన్ స్క్వేర్ రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబీ బై మాడ్ ఏఎం స్క్వేర్ మైనస్ 2h lm ప్లస్ బిఎల్ స్క్వేర్. ఓకేనా? సో ఇట్స్ వెరీ వెరీ సింపుల్. దానికోసం ఏం చేస్తామంటే we will find ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలంటే మనకు జనరల్గా we know this is origin already. ఇది ఏంటిది? 0, 0. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ ఆల్సో. ఈ పాయింట్ ఫైండ్ చేయాలి. ఈ పాయింట్ ఎలా వస్తుందంటే ఈ లైన్ని MLFM మెథడ్ ద్వారా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా క్వశ్చన్ నెంబర్ 18లో. MLFM మెథడ్ ద్వారా ఈ రెండు లైన్లని సాల్వ్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది, అలానే ఈ రెండు లైన్లని సాల్వ్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది. సో 3 పాయింట్లు వచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో లెట్ us see the problem. సో లెట్ ఎలా స్టార్ట్ చేస్తాము? ఇంతకుముందు చేసినట్టుగా లెట్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ ఏంటిది? L1x ప్లస్ M1y L2x ప్లస్ M2y. బికాస్ దిస్ ఈజ్ పేర్ ఆఫ్ లైన్స్. ఈ రెండు కంబైన్ చేస్తే వచ్చిందే ఇది కదా. ఇంతకుముందు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో మళ్ళీ దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? L1 L2x స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 xy ప్లస్ M1 M2y స్క్వేర్. ఇంతకుముందు ఆల్రెడీ మనము చేసాము. ఓకేనా? సేమ్ అది. సో కంపేరింగ్, ఆ రెండు కంపేర్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఏ వాల్యూ L1 L2, 2h వాల్యూ L1 M2 ప్లస్ L2 M1, బి వాల్యూ M1 M2. 3 ప్రాబ్లంకి ఇక్కడ వరకు సేమ్, ఇక్కడ వరకు కామన్గా మనము ఈ 3 ప్రాబ్లంలలో మనం చూసాము. ఇక్కడ వరకు కామన్. సో నౌ కమింగ్ టు దిస్ వన్. ఇటుకు వద్దాం. నెక్స్ట్ ఏంటిది? నౌ ఇంతకుముందు చెప్పినట్టుగా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఎలా ఏర్పడింది? రెండు లైన్లు మరియు ఇది. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్రెడీ ఆరిజిన్. ఇది వచ్చేసింది మనకు O 0, 0. దిస్ ఇస్ ఆరిజిన్. ఇప్పుడు మరి ఈ పాయింట్ కావాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు సాల్వ్ దీస్ 2 ఈక్వేషన్స్. ఏ ఈక్వేషన్స్? L1x ప్లస్ M1y ఈక్వల్ 0. ఓకే అండ్ నెక్స్ట్ L1x ప్లస్ M1y ఈక్వల్ 0 అండ్ LX, ఈ లైన్ LX ప్లస్ MY ప్లస్ N ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ రెండు లైన్లని మనం సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తాము? MLFM గుర్తుంది కదా. MLA అంటే మిడిల్ అంటే ఏంటి? ఫస్ట్ y టర్మ్స్. ఇక్కడ M1, ఇక్కడ y కోఎఫిషియంట్ M1, ఇక్కడ y కోఎఫిషియంట్ M, అందుకనే M1 బై M. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ లేదు ఇక్కడ, అందుకనే 0. దీని కాన్స్టెంట్ 0, ఇక్కడ కాన్స్టెంట్ N. లాస్ట్ టర్మ్ అంటే కాన్స్టెంట్స్. ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి 0, ఇక్కడ N. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటిది? ఇక్కడ L1, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటిది? L. అండ్ అగైన్ మిడిల్ టర్మ్. మళ్ళీ అంటే ఫస్ట్ ఏం రాసినామో అదే ఎండ్తో చేయాలి. ఇంతకుముందు మనం ఆల్రెడీ చేసాము MLFM మెథడ్. చేసిన తర్వాత ఏంటి? ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి? ఎక్స్ బై ఏం రాస్తాం? ఇక్కడ XY, ఇక్కడ రెండు కూడా XY ఈక్వేషన్ కాబట్టి ఎక్స్ బై ఎట్లా వస్తుంది మనకు? క్రాస్ మల్టిప్లికేషన్.
m1n మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ బోత్ ఈ జీరోనే కదా, సో అందుకనే జీరో ఇది. ఓకే, ఈక్వల్ టు y బై ఏమొస్తుంది మనకు ఇప్పుడు ఈ క్రాస్ మల్టిప్లికేషన్, ఈ 0 × L is 0. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఆల్రెడీ అంతకుముందు చేసాం మనం. ఈ రెండు ఏం చేయాలి, మల్టిప్లై చేస్తే L1n వస్తుంది. ఇఫ్ యూ మల్టిప్లై విల్ గెట్ L1n, బట్ రాసేటప్పుడు మైనస్ రాయాలి కదా. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఇది క్రాస్ మల్టిప్లికేషన్, L1m మైనస్ LM1. ఓకే, సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి కదా. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ y మూసేయాలి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ అంటే ఏంటిది, ఇప్పుడు m1n మైనస్ 0 అంటే m1n కదా, ఈ m1n ఇక్కడికి పోతుంది అంతే. ఓకే, ఇది ఇక్కడికి పోతుంది. సో వాట్ విల్ గెటింగ్ m1n బై L1m మైనస్ LM1. ఇది ఎక్స్ వాల్యూ. అదే y వాల్యూ కావాలంటే ఎక్స్ని మనం మూసేయాలి. ఎక్స్ని మూసేస్తే జీరోనే కాబట్టి ఇది వాల్యూ ఏం లేదు, మైనస్ L1n. ఇది ఇక్కడికి వెళ్తుంది మైనస్ L1n బై L1m మైనస్ LM1. ఓకేనా, రెండు చూడండి డినామినేటర్ సేమ్. సో దిస్ ఇస్ ఎక్స్ అండ్ వై వాల్యూ. ఎక్స్ అండ్ వై వాల్యూ అంటే ఈ పాయింట్ వచ్చినట్టు, వి గాట్ దిస్ పాయింట్. ఓకేనా, సో ఆ పాయింట్ ఏంటి, మనం దాన్ని ఏమనుకుంటున్నాం, ఏ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ m1n బై L1m మైనస్ Ln2 వై వాల్యూ ఇది. ఓకే, సో దిస్ ఇస్ ఏ పాయింట్. అలానే నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద బి పాయింట్. ఈ బి పాయింట్ ఎలా వస్తుంది, ఈ లైన్. ఓకేనా, సో అది ఈజీ, ఇది మనం చేయాల్సిన అవసరం లేదు. సిమిలర్ చూడండి ఇక్కడ, సిమిలర్లీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L2x ప్లస్ M2y ఈక్వల్ 0 అండ్ LX ప్లస్ M/n ఈక్వల్ 0. ఓకేనా, మరి ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, ఇదంతా మళ్ళీ ఇంత సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టే మనం రాస్తాం, సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్. ఇక్కడ మనకు ఇంతకుముందు తీసుకున్నది L1 M1 కాబట్టి మనకు M1 L1 అని వచ్చింది, 1 1 1 వచ్చింది ఇక్కడ. ఓకేనా, మళ్ళీ ఒకసారి ఇంతమంది మనం తీసుకున్నది L1x ప్లస్ M1 కాబట్టి మన ఆన్సర్లలో ఏమొచ్చిందని M1 1 అని ఉంది. మరి ఇప్పుడు బి అనేది ఎట్లా వస్తుంది, బి అనేది ఎట్లా, ఈ రెండు లైన్ L2x ప్లస్ M2y 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం లేదు, ఇదే ఫార్ములా, ఇదే చూడండి ఇక్కడ 1 బదులు 2 అంతే, ఇదే సేమ్ కానీ 2 అని రాస్తాం అంతే. హోప్ వెరీ సింపుల్. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు దీనికి, రైట్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, బి కూడా వచ్చింది. బి అంటే ఇది. సో ఓఏబి ఏమవుతుంది, ట్రయాంగిల్ వస్తుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకేనా, మరి 3 పాయింట్స్ మనకు ఆల్రెడీ తెలుసు, అంతమంది మనం 10th కూడా నేర్చుకున్నాం. ఒక ట్రయాంగిల్ ఉంది ABC. ఓకేనా, ఇది x1 y1 x2 y2 x3 y3 3 పాయింట్లు ఇచ్చినప్పుడు ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా ఫైండ్ చేస్తుంది, ఈ ట్రయాంగిల్ ఒక ఏరియా. ఓకేనా, అదేంటి ఫార్ములా, హాఫ్ మాడ్. ఓకేనా, సింపుల్గా ఎలా రాస్తారు ఈ ఫార్ములా అంటే ఎక్స్ ఆఫ్ వై మైనస్ వై రాయాలి. దీన్నే 3 సార్లు రాయండి, దీన్నే 3 సార్లు రాస్తాం. చూడండి 3 సార్లు రాస్తాం కదా. ఓకే, రాసినాక ఏం చేస్తాం, ఇక్కడ నెంబర్లు పెట్టాలి. ఎట్లా, ఒక సైక్లిక్ ఆర్డర్గా ఫస్ట్ 1తో స్టార్ట్, 1 2 3 అయిపోయింది కదా. ఇక 1తో స్టార్ట్ చేసినప్పుడు 2తో స్టార్ట్ చేయాలి, 2 3 4 ఉంటుంది, మళ్ళీ 1 వస్తుంది. ఓకేనా, ఇక్కడ 3 వర్టిసెస్ కాబట్టి. నెక్స్ట్ 3తో స్టార్ట్ చేయాలి, 3 తర్వాత ఏమొస్తుంది 1 2. సో దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అంటే 3 వర్టిసెస్ తెలిసినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఇది. సో అదే ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం, చూడండి ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా రాసాము. ఓకేనా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా రాసాము. ఓకే, మరి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి, ఆ పాయింట్స్ 3 పాయింట్స్ ఏంటిది, ఒకటేమో 0,0, ఇంకోటి మనకి ఇక్కడ ఏ పాయింట్, ఈ బి పాయింట్, 3 పాయింట్లు యూజ్ చేసుకుంటూ మనకు వస్తుంది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది. ఇప్పుడు అదే ఇక్కడ మనకు వస్తుంది ఇక్కడ, రైట్. ఇక్కడ సో ఇక్కడ x1. ఓకే, సో ఇక్కడ మనకు చూస్తే మనకు 3 పాయింట్లు ఏంటిది, ఒకటేమో 0,0, ఏ ఏమొచ్చింది మనకు M1n బై L1m మైనస్ Ln1 మైనస్ L1n బై L1m మైనస్ Lm1. ఇది ఏ వాల్యూ. బి వాల్యూ ఏమొచ్చింది మనకు 1 బదులు 2 రాస్తాం, M2n బై L2m మైనస్ Ln2 మైనస్ L2n బై L2m మైనస్ Lm2 అంతే కదా, ఈ రెండు. ఇప్పుడు దీన్ని మనం ఏమనుకుంటాం, x1 y1. ఓకేనా, ఇది x1 y1 పాయింట్, ఇది x2 y2, ఇది x3 y3. ఓకేనా, ఇది x1 y1, ఇది x2
x2 y2, ఇది x3 y3, 3 పాయింట్స్. సో ఫార్మ్ మన అకార్డింగ్ టు ద ఫార్ములా ఏంటిది, x1 వాల్యూ 0 కాబట్టి ఇది 1కి అవసరం లేదు. మనం x2తో స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే x1 వాల్యూ 0 కాబట్టి మనం x2తో స్టార్ట్ చేస్తాం. సో x2 ఏంటిది, ఇది ఇక్కడ రాస్తాం, ఇది x2 ఆఫ్ y3 మైనస్ y1, y3 ఇది y3 మైనస్ y1, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అలానే ఇది x3 ఆఫ్ ఓకేనా, x3 ఆఫ్ y1 మైనస్ y2, y1 అంటే 0, y2 అంటే ఇది, ఓకే సరే y2 అంటే ఇది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, రైట్. సో ఇక్కడ జస్ట్ ఆ ఫార్ములాలో మనం వాల్యూస్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. x1 y1 అంటే 0 0, x2 y2 అంటే ఏ వాల్యూ, x3 y3 అంటే b, ఓకే. దీని తర్వాత ఇక్కడ ఏమొస్తుంది మనకు, ఈ స్టెప్ చూడండి సింపుల్గా, ఈ 0 కాబట్టి అవసరం లేదు, ఇది మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఓకే. సో వాట్ ఆర్ వి గెటింగ్ హియర్, L1 m2 ప్లస్ L2 m1 ఆఫ్ n స్క్వేర్, ఎందుకంటే n ఇంటూ n ఏమవుతుంది, n స్క్వేర్ అవుతుంది, ఓకేనా, రైట్. అండ్ ఇయర్ n ఇంటూ n ఏమైతే ఇక్కడ n స్క్వేర్, అంటే మనకు ఓన్లీ ఈ వాల్యూసే మిగులుతుంది, L1 m2 ప్లస్ L2 m1 హోల్ స్క్వేర్ బై కింద చూస్తే ఈ రెండు సేమే కింద, సో అదే వస్తుంది ఇక్కడ, L1m మైనస్ LN1 L2m మైనస్ LM2, ఓకే. ఇది దీని యొక్క ప్రోడక్ట్. తర్వాత మనకు ఇది అవాయిడ్ చేసిన నో ప్రాబ్లం, నెక్స్ట్ మనం ఏం రాస్తాం నెక్స్ట్ స్టెప్, సింపుల్గా దీని తర్వాత మన ఇచ్చిన క్వశ్చన్ ఇదే రాస్తాం ఇక్కడ, జస్ట్ విల్ రైట్ హియర్, దీని తర్వాత ఇదే రాస్తాము, ఓకే. సో దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఓకే. హోప్ యూ అండర్స్టాండ్.